హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక మంచి ఫ్లవర్ స్టైల్లో బర్త్డే వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంది. మీకైతే నచ్చుతుందని అనుకుంటున్నా. ఈ బీజిఎంకి పక్క బీజిఎంతో పాటు వింటే మాత్రం తప్పకుండా మీకు నచ్చుతుంది. ఒకసారి డెమో వీడియో అనేది చూడండి, తర్వాత వీడియో ఎడిటింగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, నాకైతే కాన్ఫ్లిక్ట్ ఇష్యూ వల్ల దీని ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు ఈ వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి ఇచ్చాను. అక్కడ ఫుల్ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేస్తాను. అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. అలాగే టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఇచ్చాను, అక్కడ పోస్ట్ చేస్తాను. అక్కడికి వెళ్ళి చూడొచ్చు అనమాట. వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంది. చూస్తున్నారు కదా, నెక్స్ట్ లెవెల్లో ఉంది. మీరు కూడా మీకు కావాల్సిన వాళ్ళకి ఇలాంటి బర్త్డే స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది చేసి మీరు సర్ప్రైజ్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు మీరు చాలా సింపుల్గా క్లియర్గా ఎడిటింగ్ చేసుకునేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ప్లీజ్ ఎండ్ వరకు చూసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టెక్స్ట్ అనేది ఎడిటింగ్ చేసుకోవాలి కదా. దానికి ఏం చేస్తారంటే పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది. ఇక్కడ న్యూ టెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, దానిపై డబల్ క్లిక్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత దాన్ని ఎరేజ్ చేసుకోండి. ఎరేజ్ చేసుకున్న తర్వాత ఇందులో మీకు నచ్చిన టెక్స్ట్ అనేది ప్రతి ఒక్క టెక్స్ట్ కూడా సేమ్ ఎడిటింగ్ ప్రాసెస్ ఒకటే అనమాట. నేను ఒక టెక్స్ట్ మాత్రమే చెప్తాను. వీడియో అనేది లెంత్ అవ్వచ్చు కనుక ప్లీజ్ అర్థం చేసుకోండి. ఎగ్జాంపుల్గా నేనైతే హ్యాపీ బర్త్డే అనేసి ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా చూడండి. ఇట్లా ఓకే సెలెక్ట్ చేసుకున్నా, ఓకేపై క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత కాస్త ఇట్లా పెంచుకొని ఈ మిడిల్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకుంటున్నా ఒకే లైన్లో ఉండేటట్టు. తర్వాత ఏ అనే ఆప్షన్పై క్లిక్ చేసి రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఏబీ ఫాంట్ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మై ఫాంట్స్లోకి వెళ్ళండి. దీనికి కావాల్సిన ఫాంట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి. నేనైతే ఫాంట్ అనేది యాడ్ చేసి మీకు చూపిస్తాను చూడండి. ఫాంట్ ఎట్లా ఉంటుంది ఏందనేది. ఫాంట్ అనేది ఇట్లా యాడ్ చేసుకున్నాం. తర్వాత ఓకేపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా చూసారు కదా, ఫాంట్ అనేది యాడ్ అయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేసి కలర్ ఆప్షన్పై క్లిక్ చేసి గ్రేడియంట్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత 2 కలర్స్ ఉండేటట్టు సెట్ చేసుకొని పెట్టుకుంటూ మీకు నచ్చిన విధంగా. నేనైతే ఈ కలర్ ఇట్లా సెలెక్ట్ చేసుకున్నా. ఇదే కలర్ని మీరు మార్చుకుంటానన్న ప్లస్ సింబల్పై ఇట్లా క్లిక్ చేసి ఇక్కడ చూస్తుంటారు కదా, ఈ ఆప్షన్ లేదా ఈ ఆప్షన్పై క్లిక్ చేసి ఈ కలర్ ఆప్షన్పై క్లిక్ చేస్తే ఇక్కడ చాలా కలర్స్ అనేవి మీకు కనిపిస్తాయి. ఇందులో మీరు రీప్లేస్ పెట్టుకోవచ్చు, మీ చాయిస్. నేనైతే వైటే సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకేపై క్లిక్ చేయండి. అది మీరు సెలెక్ట్ చేసుకునే ఫోటో బట్టి ఉంటుందన్నమాట. సో ఓకేపై ఇట్లా క్లిక్ చేస్తే చూసారు కదా, కలర్ అనేది యాడ్ అయింది. తర్వాత రైట్ టిక్ పై క్లిక్ చేసి రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత షాడో ఆప్షన్పై క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకొని కిందికి స్క్రోల్ చేసి బ్లర్ని 5% ఇట్లా పెట్టుకోండి. కిందికి స్క్రోల్ చేసి ఆఫ్సెట్ ఎక్స్ అని కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేసి 5% ఇట్లా పెట్టుకోండి. తర్వాత వైని కూడా 5% ఇట్లా పర్ఫెక్ట్గా ఇట్లా సెట్ అవుతుంది. రైట్ టిక్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత టెక్స్ట్ మాత్రం ఇంత ఎడిటింగ్ ప్రాసెస్ అనమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే 4 ఆప్షన్పై క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ ట్రాన్స్పాండెడ్ దానిపై క్లిక్ చేసి 3 డాట్ పై క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ ఇమేజ్ పై క్లిక్ చేసి డిఫాల్ట్ దగ్గర వెరీ హైలో పెట్టుకొని సేవ్ టు గ్యాలరీ అనే ఆప్షన్పై క్లిక్ చేశారనుకోండి, మీ టెక్స్ట్ ఇమేజ్ అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. ఇప్పుడు మొత్తం బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు కైన్ మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది. అక్కడ ఇట్లా క్లిక్ చేసి క్రియేట్ న్యూ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నాకు ఒక బ్రదర్ అని కమెంట్ చేశారు చూడండి, కైన్ మాస్టర్ మీరు ఇచ్చిన కైన్ మాస్టర్ అనేది 2-3 డేస్ తర్వాత వాటర్ మార్క్ అనేది వస్తుందని అని కమెంట్ చేశారు. బట్ నాకు కూడా అలానే వాటర్ మార్క్ వస్తుంది. బట్ మీరు ఎక్స్పోర్ట్ చేస్తే మాత్రం మీకు వాటర్ మార్క్ ప్రాబ్లం అనేది రాదనమాట. ఎడిటింగ్లోనే వాటర్ మార్క్ చూపిస్తుంది అనమాట నేను ఇచ్చిన కైన్ మాస్టర్. సో అదే యూజ్ చేయండి. ఎక్స్పోర్ట్ చేస్తే వాటర్ మార్క్ రాదు, నో ప్రాబ్లం. సో ఇంకా కొత్త వెర్షన్ ఏదైనా వస్తే నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. కింద క్రియేట్ అని కనిపిస్తుంది కదా, 16:9 రేషియో సెలెక్ట్ చేసుకుని క్రియేట్ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. మీకు నేను యూజ్ చేసిన ఆల్ మెటీరియల్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న దీంట్లోనే ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఉంటుందన్నమాట. ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న దాని తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇట్లా ఉంటుంది ఇమేజ్ అనేది. ఆ ఇమేజ్ పై క్లిక్ చేసి ఇక్కడ రొటేట్ అండ్ మిర్రరింగ్ అనే ఆప్షన్పై ఇట్లా క్లిక్ చేసి ఇట్లా రొటేట్ అనేది ఇట్లా చేసుకోండి. చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి ప్యాన్ అండ్ జూమ్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి ఈక్వల్ టు ఆప్షన్పై క్లిక్ చేసి 2 ఫింగర్స్ ఇట్లా కరెక్ట్గా స్క్రీన్ ఫిట్ అనేది ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది ఇట్లా చేసుకోండి. నేను చూస్తున్నారు కదా. సో ఈ విధంగా మీరు కూడా ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది ఇట్లా చేసుకోండి. పర్ఫెక్ట్గా ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి దీన్ని ఒక 30 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకోండి. ఫ్రెండ్స్, మీకు స్లోగా ఎందుకు చెప్తున్నానంటే క్లియర్గా అర్థం అవ్వాలనేసి. సో స్టార్టింగ్లోకి వచ్చేసి బ్యాక్ వచ్చండి. దీనికి కావాల్సిన ఆడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆడియో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఆడియో ఆప్షన్పై క్లిక్ చేసి ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారో ఆడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే బ్యాక్ వచ్చేసి ఆడియో అనేది సెలెక్ట్ చేసి మీకు స్కిప్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఆడియో అనేది యాడ్ చేశాను అండ్ బీట్ మార్క్ కూడా యాడ్ చేశాను. మీకు బీట్ మార్క్ ఎట్లా యాడ్ చేయాలో తెలియకపోతే అది కూడా చెప్తాను. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎగ్జాంపుల్‌గా రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఇక్కడ వరకు బీట్ ఉందనుకోండి. దానిపై ఇట్లా క్లిక్ చేస్తే బ్లూ టిక్ అనేది యాడ్ అయింది చూస్తున్నారు కదా! సో, ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చనమాట. సో, దీన్ని తీసేస్తున్నా. మీరు ఇప్పుడు బీట్ మార్క్ ఎక్కడెక్కడ యాడ్ చేయాలి, అక్కడి నుంచి మనకు ఏ టెక్స్ట్ రివీల్ అవ్వాలి, ఫోటో ఎట్లా రివీల్ అవ్వాలి అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత 3 సెకండ్స్ దగ్గర ఒక బీట్ మార్క్, తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత 5.200 మిల్లీ సెకండ్స్, తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత 8 సెకండ్స్ దగ్గర ఒక బీట్ మార్క్, తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. 11 సెకండ్స్, తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి 13.400 మిల్లీ సెకండ్స్, తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి 16 సెకండ్స్, తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. 19.800 మిల్లీ సెకండ్స్ అంటే దాదాపు 20 సెకండ్స్, తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. 24.300 ఫైనల్‌గా ఇప్పుడు రైట్ సైడ్ స్క్రోల్ చేసి 27 సెకండ్స్ దగ్గర ఇట్లా బీట్ మార్క్ అనేది యాడ్ చేసిన తర్వాత స్టార్టింగ్‌లోకి వచ్చేయండి. స్టార్టింగ్‌లోకి వచ్చిన తర్వాత లేయర్‌పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎడిటింగ్ చేసుకొని పెట్టుకున్న టెక్స్ట్ వన్ బై వన్ ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకోండి మీకు నచ్చిన విధంగా. నేనైతే ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా చూడండి. ఇట్లా వన్ బై వన్ ఒక్కొక్కటి సెలెక్ట్ చేస్తాను. ప్రెజెంట్ అయితే నేను సెలెక్ట్ చేయడం స్కిప్ చేస్తాను. ఫ్రెండ్స్ ఇక్కడ నేను టెక్స్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే చూస్తారు కదా, వన్ బై వన్ ఒక్కొక్క టెక్స్ట్ అనేది నేను ఇట్లా సెలెక్ట్ చేసుకున్నా. ఇందులో మీకు నచ్చిన టెక్స్ట్ అనేది మీరు ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత టెక్స్ట్ పై క్లిక్ చేసి ఇట్లా జూమ్ అనేది ఇట్లా చేసుకోండి. మీకు ఎంత కావాలో అంత ఇట్లా జూమ్ చేసుకుని ఇట్లా మిడిల్లో సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇన్ యానిమేషన్, తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఏం చేస్తారంటే వైబ్రేట్ యానిమేషన్ని సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇట్లా రివీల్ అనేది అవుతుంది. దాని తర్వాత దానికి ఫ్లవర్ కూడా యాడ్ చేయాలి కదా, అది కూడా చెప్తాను. లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీనికి కావాల్సిన ఒక పిఎన్జీ ఫ్లవర్ ఇమేజ్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అది సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చండి. తర్వాత దీన్ని ఇప్పుడు ఏం చేస్తారంటే వన్ బై వన్ కట్ చేసుకోవాలి కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టెక్స్ట్ ఎక్కడ వరకు అయితే పెట్టుకున్నామో అక్కడ వరకు ఇట్లా దీన్ని ఇట్లా జరుపుకోండి. ఇట్లా జరుపుకున్న తర్వాత మిగిలిన పార్ట్ అంతా ఇట్లా కట్ చేసుకుందాం. ఇట్లా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వన్ బై వన్ ఇక్కడ టెక్స్ట్ పార్ట్గా ఇట్లా కట్ చేసుకోండి. ఫ్లవర్ని కూడా సేమ్ అదే విధంగా ఇట్లా నేనైతే కట్ చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇట్లా. ఓకే, ఫైనల్‌గా ఇట్లా ఓకే, కట్ చేసాము ఆల్మోస్ట్ అన్నీ. దాని తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ టెక్స్ట్ అనేది ఇట్లా రివీల్ అనేది అవుతుంది చూస్తారు కదా, ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వరకు ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. ఇక్కడ వరకు ఇట్లా దీన్ని ఇట్లా కాస్త జూమ్ అనేది ఇట్లా డౌన్ చేసుకోండి. ఇట్లా డౌన్ చేసుకొని ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. పర్ఫెక్ట్‌గా ఈ పొజిషన్‌లో మిడిల్‌లో ఉండేటట్టు ఇట్లా పెట్టుకొని ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసి స్టార్టింగ్‌లోకి వచ్చండి. స్టార్టింగ్‌లోకి వచ్చిన తర్వాత ఆ టెక్స్ట్ ఎక్కడి వరకు అయితే రివీల్ అవుతుందో ఒకసారి చూడండి. ఇట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ కీ ఫ్రేమ్ అని అదే ఈ యానిమేషన్ పెట్టుకోకుండా మీరు చేసుకుంటే మాత్రం చాలా స్పీడ్‌గా వస్తుందనమాట. ఇట్లా చూస్తారు కదా, ఇప్పుడు నేను పెట్టుకుంటాను చూడండి. ఇట్లా దీన్ని లెఫ్ట్ సైడ్‌కి అన్నట్లు ఇట్లా మూవ్ చేసుకొని ఇట్లా పెట్టుకుంటున్నా. స్టార్టింగ్‌కి వచ్చేసరికి ఈ విధంగా ఉండాలనమాట. ఇట్లా మూవ్ చేస్తూ ఇట్లా చూస్తారు కదా, ఈ విధంగా రివీల్ అనేది అవుతుంది చూస్తారు కదా. ఇప్పుడు దాని కీ ఫ్రేమ్ అనేది మనం యాడ్ చేద్దాం. ఇన్ యానిమేషన్ కిందకి స్క్రోల్ చేసి వైబ్రేట్ యానిమేషన్ సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చండి. ఇప్పుడు నేను ఒకసారి మ్యూజిక్ అనేది ఆఫ్ చేసి ప్లే చేసి మీకు మ్యూట్లో పెట్టి చూపిస్తాను. వీడియో చూడండి, ఎందుకంటే కాపీరైట్ వచ్చే ఛాన్స్ ఉంది కనుక. ఇట్లా ప్లే చేసాను చూస్తారు కదా, ఈ విధంగా రివీల్ అనేది అవుతుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇంకో టెక్స్ట్ కూడా సేమ్ ఇన్ యానిమేషన్ పై ఇట్లా క్లిక్ చేసి వైబ్రేట్ యానిమేషన్ ఇట్లా సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేసి ఆ యానిమేషన్ అనేది ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఇట్లా ఆ టెక్స్ట్ పై ఇట్లా క్లిక్ చేసి చూడండి ఒకసారి. యానిమేషన్ ఇట్లా జూమ్ అనేది డౌన్ చేసుకోండి. కాస్త ఇట్లా పెద్దగా ఈ విధంగా ఉంచుకొని ఆ ఫ్లవర్ని ఇట్లా జూమ్ అనేది ఇట్లా డౌన్ చేసుకోండి. దాని తర్వాత ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత టెక్స్ట్ అనేది ఎలా రివీల్ అవుతుందో ఒకసారి చూడండి. ఇట్లా స్క్రోల్ చేస్తే ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఇక్కడ ఎండ్ అవుతుంది కనుక ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసి స్టార్టింగ్లోకి వచ్చేసి ఇట్లా మూవ్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. ఈ విధంగా పర్ఫెక్ట్గా ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. దాని తర్వాత ఇట్లా రివీల్ అనేది అవుతుంది చూస్తారు కదా, ఈ విధంగా ఇట్లా రివీల్ అనేది అవుతుంది. దాని తర్వాత టెక్స్ట్ కనిపిస్తుంది అనమాట. సో వన్ బై వన్ ఇట్లా ఒక్కొక్కటి అట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడైతే నేను అన్నీ మీకు యాడ్ చేసి చూపిస్తాను. ప్రజెంట్ అయితే స్కిప్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ నేను ప్రతి ఒక్క టెక్స్ట్కి ఇట్లా యానిమేషన్ అనేది యాడ్ చేశాను. ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి. ప్లే చేసి చూస్తున్నారు ఇట్లా రివీల్ అనేది అవుతుందన్నమాట. దాని తర్వాత ఇంకో టెక్స్ట్ కూడా అట్లానే రివీల్ అవుతుంది చూస్తున్నారు. వన్ బై వన్ ఒక్కొక్క టెక్స్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంది. ఇంకా దీనికి చాలా ప్రాసెస్ మనం చేయాలి కనుక వీడియోలో ఎంత అవుతుంది ప్రాసెస్ అయితే స్పీడ్గా చెప్తానమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మళ్ళీ దీని ఎండ్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచి ఇప్పుడు నుంచి ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి కనుక లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీనికి కావాల్సిన ఒక పిఎన్జీ ఇమేజ్ అనేది ఇట్లా ఉంటుంది, ఆ ఇమేజ్ అనేది ఇచ్చాను, సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్ వచ్చేసి ఈ ఇమేజ్ని ఇట్లా జూమ్ అనేది ఇట్లా డౌన్ చేసుకోండి. మీకు ఎంత కావాలో అంత ఇట్లా దీన్ని కూడా ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. జరుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇట్లా కాకుండా మీకు చాలా సింపుల్ ప్రాసెస్ చెప్తాను చూడండి ఫ్రెండ్స్. దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా కట్ చేసుకుంటున్నా. ఓకే, ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి మళ్ళీ లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. ఇప్పుడు మీ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. కాకపోతే మీరు సెలెక్ట్ చేసుకునే ఫోటోకి బ్యాక్గ్రౌండ్ ఉండొద్దు అనమాట.
బట్ నేను బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోలేని ఫోటో అయితే తీసుకొని నేను ఇచ్చిన కైన్ మాస్టర్లోనే రిమూవ్ చేసుకోవచ్చు. మీకు నచ్చితే ఆ విధంగా యూజ్ చేసుకోవచ్చు, లేదా రిమూవ్ ముందే చేసుకొని పెట్టుకున్నా నో ప్రాబ్లం అనమాట. సో నేనైతే సింపుల్గా బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫోటోని సెలెక్ట్ చేసుకొని దీంట్లోనే రిమూవ్ చేసి యాడ్ చేసి చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఇట్లా సెలెక్ట్ చేసుకున్న బ్యాక్ వచ్చేసి ఫోటో అనేది ఇట్లా ఉంటుంది. క్రాపింగ్ ఆప్షన్ పై క్లిక్ చేసి ఇట్లా క్రాప్ అనేది ఇట్లా చేసుకున్న తర్వాత మాస్క్ని ఎనేబుల్ చేసుకొని షేప్ ఆప్షన్ పై క్లిక్ చేసి ఈ షేప్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫీదర్ని కాస్త ఇట్లా పెంచుకుంటున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ మ్యాజిక్ రిమూవర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా దానికి ఉన్న బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది అనమాట. చూస్తారు కదా ఇట్లా రిమూవ్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని కాస్త జూమ్ అనేది ఇట్లా డౌన్ చేసుకొని కరెక్ట్గా ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని దీనికి సెట్ అయ్యేటట్టు ఫ్రేమ్కి సెట్ అయ్యేటట్టు ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. ఈ ఫ్రేమ్ అనేది మీరు పెద్దగా ఇట్లా పెట్టుకున్నా నో ప్రాబ్లం. ఇట్లా చూస్తారు కదా ఈ విధంగా మీకు నచ్చిన విధంగా మీరు పెట్టుకోవచ్చు. సో నేనైతే నా అంటే మీ ఫోటోకి తగ్గట్టు ఇట్లా పెట్టుకోండి, పర్ఫెక్ట్గా సెట్ అవుతుందన్నమాట. సో ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక్కొక్క దీనికి కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేయాలి. కీ ఫ్రేమ్ యాడ్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఈ ఫ్లవర్ ఫ్రేమ్ ఇమేజ్ పై ఇట్లా క్లిక్ చేసి కొంచెం ఇట్లా జరుపుకోండి. ఇట్లా జరుపుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తారంటే ఇట్లా రొటేట్ అనేది ఇట్లా చేసుకోండి. ఇట్లా రొటేట్ చేసుకొని ఓకే ఈ విధంగా ఇట్లా రొటేట్ చేసుకొని ఈ పొజిషన్లో ఇట్లా నేను సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకుంటున్నా. జూమ్ అనేది డౌన్ చేసుకొని ఇక్కడ చూస్తారు కదా ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేయండి. ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ దాని తర్వాత ఇప్పుడు మీ ఇమేజ్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఇట్లా రొటేట్ అనేది ఇట్లా చేసుకోండి. దాని తర్వాత దానికి సెట్ అయ్యేటట్టు ఇట్లా జూమ్ అనేది డౌన్ చేసుకొని పర్ఫెక్ట్గా ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. మిడిల్లో పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ స్టార్టింగ్లోకి వచ్చేయండి. స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఫ్రేమ్ ఇమేజ్ని క్లిక్ చేసి దీన్ని కనిపించకుండా ఇట్లా ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. దాని తర్వాత ఇప్పుడు మీ ఇమేజ్ ఉంది కదా దానిపై ఇట్లా క్లిక్ చేసుకొని దీన్ని కూడా కనిపించకుండా దాని పైకి ఉండేటట్టు ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి. మీకు అడ్జస్ట్మెంట్ ప్రాబ్లం ఏదైనా తెలియకపోతే రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి చూడండి. చూస్తున్నారు కదా ఫస్ట్ ఇమేజ్ అనేది వచ్చేస్తుంది కనుక మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారంటే పైకి స్క్రోల్ చేసి ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ లెఫ్ట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. పర్ఫెక్ట్గా జరిగిపోతుంది అనమాట. ఇంకోసారి ఇట్లా స్క్రోల్ చేసి చూద్దాం, ఇంకా జరగలేదు. సో మళ్ళీ ఇట్లా ఈ విధంగా చూస్తుంటారు కదా ఓకే ఇంకొంచెం ఇంకా పర్ఫెక్ట్గా ఇప్పుడు సెట్ అయిందని అనుకుంటున్నా. చూస్తారు కదా ఈ విధంగా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. తర్వాత ఎండ్ వరకు స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఈ ఇమేజ్ అనేది ఉంటుంది కదా ఈ ఇమేజ్ అనేది ఇంకా మీకు ఎండింగ్ ప్రాబ్లం ఏదైనా ఉంటే కరెక్ట్గా ఎస్టిమేట్ చేసుకొని ఎండ్లోకి వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రేమ్ ఇమేజ్ పై ఇట్లా క్లిక్ చేయండి. నేను ఈ మీ ఫోటో సెలెక్ట్ చేసుకోవడం ఒక దీనికి మాత్రమే చెప్తాను. మిగిలిన 2 ఫోటోస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే వీడియో అనేది చాలా లెంత్ అయింది కనుక ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని ఇట్లా రొటేట్ అనేది ఇట్లా చేసుకోండి. రొటేట్ చేసుకొని ఈ పొజిషన్లో కరెక్ట్గా మిడిల్లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. నేను ఇట్లా పెట్టుకుంటున్నా చూస్తారు కదా ఈ విధంగా ఓకే ఈ విధంగా ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా మిడిల్లో ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి. దాని తర్వాత మళ్ళీ మీ ఫోటోని సెలెక్ట్ చేసుకొని దీన్ని కూడా మిడిల్లోకి ఇట్లా తెచ్చుకున్న తర్వాత ఇట్లా రొటేట్ అనేది ఇట్లా చేసుకోండి. ఇట్లా రొటేట్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా ఫ్రేమ్కి అడ్జస్ట్మెంట్ అయ్యేటట్టు ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. మీకు నచ్చిన విధంగా మీరు సెట్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. చూస్తారు కదా ఈ విధంగా ఓకే పర్ఫెక్ట్గా ఇప్పుడు యాడ్ అయ్యింది. స్టార్టింగ్లోకి వచ్చండి. చూస్తారు కదా ఈ విధంగా రివీల్ అనేది అవుతుంది అనమాట. ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి. ప్లే చేసి చూస్తుంటారు కదా ఈ విధంగా స్పీడ్గా వచ్చి ఇట్లా స్లోగా ఇట్లా రివీల్ అనేది అవుతుంది అనమాట. మిగిలిన ఫొటోస్ కూడా సేమ్ ఇలానే యాడ్ చేసుకోండి. ఒకటి రైట్ సైడ్ నుంచి మూవ్ అయితే ఇంకోటి లెఫ్ట్ సైడ్ నుంచి మూవ్ అవ్వాలి. మీరు వీడియోలో చూసినట్లయితే మీకు అబ్జర్వ్ చేసినట్లయితే అక్కడ తెలుస్తుంది అనమాట. ఇప్పుడు స్టార్టింగ్లోకి వచ్చేసి లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. దీనికి కావాల్సిన ఒక ఫ్లవర్ ఇమేజ్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడికి వెళ్ళి ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకున్న బ్యాక్ వచ్చి మళ్ళీ అదే ఇమేజ్ పై క్లిక్ చేసి దీన్ని ఇట్లా మీకు నచ్చిన విధంగా ఇట్లా జూమ్ చేసుకుని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకుంటున్నా. కిందికి అన్నట్లు ఇట్లా పెట్టుకున్న తర్వాత దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఎండ్ వరకు ఇట్లా జరుపుకుంటున్నా. చూస్తారు కదా ఈ విధంగా ఇట్లా జరుపుకోండి. దాని తర్వాత మళ్ళీ 3 డాట్ పై క్లిక్ చేసి డూప్లికేట్. దాని తర్వాత మళ్ళీ దీన్ని ఇట్లా జూమ్ అనేది ఇట్లా డౌన్ చేసుకొని కిందికి అన్నట్లు ఈ పొజిషన్లో సెట్ చేసుకొని పెట్టుకోండి. మళ్ళీ 3 డాట్ డూప్లికేట్. దాని తర్వాత మళ్ళీ ఈ పొజిషన్లో ఇంకొకటి కిందికి అన్నట్టు ఇలా పెట్టుకోండి. తర్వాత మళ్ళీ 3 డాట్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంకొకటి చిన్నగా ఇట్లా జూమ్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. ఇప్పుడు ఫైనల్గా ఇంతవరకు ఓకే. దాని తర్వాత ఫస్ట్ ఏదైతే మనం సెలెక్ట్ చేసుకున్నామో డూప్లికేట్ చేసుకోవడానికి ఆ ఇమేజ్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు దాన్ని సేమ్ డూప్లికేట్ అనేది చేసుకోవాలి కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసుకుందాం. అంతకంటే ముందు 3 డాట్ పై క్లిక్ చేసి డూప్లికేట్ చేసుకుని దీన్ని రైట్ సైడ్ కార్నర్లో ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత కొంచెం ఈ పొజిషన్ వరకు ఇట్లా జరుపుకోండి. ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేయండి. దాని తర్వాత రెండింటిని కూడా సేమ్ ఒకేలానే కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేసుకోండి. నేనైతే ఇట్లా చేసుకుంటున్నా చూడండి. దీన్ని కూడా ఇట్లా కీ ఫ్రేమ్ యాడ్ చేస్తాం. స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఎండింగ్కి వచ్చేసరికి ఇట్లా ఉండాలి. స్టార్టింగ్లోకి వచ్చేసరికి
ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇటు నుంచి మూవ్ చేసి ఈ పొజిషన్లో ఉండేటట్టు సెట్ చేసుకుని పెట్టుకోండి. ఆ ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న దీన్ని రైట్ సైడ్ కన్నట్టు ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. ఈ విధంగా ఉండేటట్టు ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. చూస్తారు కదా, ఈ విధంగా రివీల్ అనేది అవుతుందన్నమాట. సో ఎండింగ్కి వచ్చేసరికి ఇట్లా ఉండాలి. స్టార్టింగ్లోకి వచ్చేసరికి ఏం చేస్తారంటే కనిపించకుండా ఇట్లా పెట్టుకోండి. రెండింటిని కూడా సేమ్ అలానే ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి, కనిపించకుండా ఈ విధంగా. దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఇంకొంచెం ఇక్కడ వరకు ఇట్లా జరుపుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసి దీన్ని మళ్ళీ ఇట్లా రైట్ సైడ్ మూవ్ చేసుకుని ఈ పొజిషన్లో కనిపించకుండా ఇట్లా పెట్టుకోండి. దాన్ని కూడా సేమ్ సెలెక్ట్ చేసుకుని కనిపించకుండా లెఫ్ట్ సైడ్ కన్నట్లు ఇట్లా మూవ్ చేసుకుని ఈ విధంగా ఇట్లా పెట్టుకోండి. మళ్ళీ ఎండింగ్కి వచ్చేసరికి అట్లానే సేమ్ ప్రాసెస్ అయితే ఒకటే అనమాట. ఇక్కడ మీకు కనిపించకపోతే కిందికి స్క్రోల్ చేసి ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ ఇట్లా మూవ్ చేస్తే వచ్చేస్తుంది అనమాట ఆటోమేటిక్గా ఇమేజ్ అనేది. ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్న బట్టి ఇట్లా చూస్తారు కదా, ఈ విధంగా ఇట్లా వస్తుంది. స్పీడ్గా ఇట్లా మూవ్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. దాని తర్వాత దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కిందికి స్క్రోల్ చేసి ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ దీన్ని ఇట్లా రైట్ సైడ్ ఇట్లా మూవ్ చేస్తే ఆటోమేటిక్గా జరిగిపోతుంది, వచ్చేస్తుంది. ఇట్లా జరుపుకొని ఇట్లా పెట్టుకోండి. ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి, ఎట్లా రివీల్ అవుతుందని మీకే తెలుస్తుంది అన్నమాట. చూస్తారు కదా, బీజిఎంకి తగ్గట్టుగా ఇట్లా స్లోగా ఇట్లా రివీల్ అనేది అవుతుంది. టెక్స్ట్ అండ్ ఆ ఫ్లవర్ ఇమేజెస్ అన్నీ అట్లా ఇట్లా రివీల్ అనేది అవుతుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్లోకి వచ్చేసి లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. ఇప్పుడు ఫోటో అనేది ఇంకో పింక్ కలర్ ఫ్లవర్ పిఎన్జీ ఇమేజ్ ఇచ్చాను. ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చేసి దీన్ని కూడా సేమ్ ఒకటే ప్రాసెస్ అనమాట. ఎండ్ వరకు ఇట్లా స్క్రోల్ చేయండి. ఇట్లా స్క్రోల్ చేసిన తర్వాత దీన్ని కూడా ఇట్లా 3 పార్ట్గా ఇట్లా డివైడ్ అనేది చేసుకోండి. మీకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు. ఇట్లా నేనైతే ఇట్లా చేసుకుంటున్నా చూడండి. ఒక దీనికే చెప్తాను, అర్థం చేసుకోండి. వీడియో చాలా లెంత్ అయింది. దాని తర్వాత దీన్ని ఎండింగ్ వచ్చేసరికి ఇటు నుంచి ఇట్లా మూవ్ అవ్వాలి కనుక ఫస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకుందాం. జూమ్ అనేది డౌన్ చేసుకుంటున్నా. దాని తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేసరికి ఇక్కడ ఉండాలి. కొంచెం ఇట్లా జరుపుకొని ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ స్టార్టింగ్లోకి వచ్చేసి కనిపించకుండా ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఎండింగ్కి వచ్చేసరికి ఇట్లా రొటేట్ అవుతూ ఇట్లా వచ్చేటట్టు ఇట్లా సెట్ చేసుకొని ఈ పొజిషన్లో ఇట్లా పెట్టుకోండి. దాని తర్వాత చూడండి ఒకసారి ఇట్లా రివీల్ అనేది అవుతుంది అనమాట. చూస్తారు కదా, ఫ్లవర్స్ అనేవి ఇట్లా రివీల్ అవుతూ ఇట్లా వస్తుంది. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్క దీన్ని కూడా సేమ్ ఇట్లా 1 బై 1 ఒక డూప్లికేట్ చేసుకుని సెట్ చేసుకుని పెట్టుకోండి. మీ వీడియో రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ మా వీడియో అనేది రెడీ అయిపోయింది. వీడియో అనేది సేవ్ చేసుకోవాలి. యారో మార్క్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వీడియో క్వాలిటీ వెరీ హైలో పెట్టుకుని కింద సేవ్ యాజ్ వీడియో అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది అనమాట. సో ఇవాళ వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్లో క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.